క్షేత్రమితి అంటే మెన్సురేషన్లో ఉన్న సూత్రాలు మనం ఇప్పుడు వెరైటీగా నేర్చుకుందాము. సమగణం అనగా క్యూబు, దీర్ఘగణం అంటే క్యూబాయిడు, తర్వాత సిలిండర్ అంటే స్తూపము, కోన్ అంటే శంకువు, స్పియర్ అంటే గోళము, ఎమిస్పియర్ అంటే అర్ధగోళము. సమగణం యొక్క ప్రక్కతల వైశాల్యము 4a². ఇందులో ఏ అనగా సమగణం యొక్క భుజము, అలాగే సమగణం యొక్క సంపూర్ణతల వైశాల్యము 6a². a² అనగా ఇక్కడ సమగణం యొక్క ఒక భుజము. సమగణం యొక్క ఘనపరిమాణము ఏ క్యూబ్ అంటే ఏను 3 సార్లు వేసుకొని గుణించగా వచ్చిన ఫలితాన్ని ఘనపరిమాణము అంటారు. ఘనపరిమాణాన్ని క్యూబిక్ యూనిట్స్లలో కొలవాలి. సంపూర్ణతల వైశాల్యము, ప్రక్కతల వైశాల్యాలను స్క్వయర్ యూనిట్స్లలో కొలవాలి. అలాగే దీర్ఘగణం యొక్క ప్రక్కతల వైశాల్యము 2h × l+b. ఎల్ అనగా పొడవు అంటే లెంత్, బి అనగా వెడల్పు బ్రెడ్త్, హెచ్ అనగా హైట్ ఎత్తు. ఈ విధంగా విలువలను ప్రతిక్షేపించి దీర్ఘగణం యొక్క ప్రక్కతల వైశాల్యాన్ని కనుగొనవచ్చు. దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యము 2 × lb + bh + hL. ఎల్ అనగా పొడవు, బి అనగా వెడల్పు, హెచ్ అనగా ఎత్తు. దీర్ఘగణం యొక్క ఘనపరిమాణము పొడవు × వెడల్పు × ఎత్తు. పొడవు అనగా లెంత్, బి వెడల్పు అంటే బ్రెడ్త్, హెచ్ అంటే హైట్. ఈ విధంగా కొలతలు వేసి దీర్ఘగణం యొక్క ఘనపరిమాణాన్ని కనుగొనవచ్చు. అలాగే స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యము 2πr × r+h. r అనగా వ్యాసార్థము అంటే రేడియస్, హెచ్ అనగా హైట్ అంటే ఎత్తు. పై విలువ సుమారుగా 22/7గా లేకపోతే 3.14గా తీసుకుంటాము. స్తూపం యొక్క వక్రతల వైశాల్యము 2πrh. 2πrhలో పై విలువ 22/7గా తీసుకుంటాము. r విలువ r అనగా వ్యాసార్థము, తర్వాత హెచ్ అంటే ఎత్తు. అలాగే స్తూపం యొక్క ఘనపరిమాణము πr²h. ఇందులో కూడా r అనగా వ్యాసార్థము, హెచ్ అనగా ఎత్తు. అలాగే శంకువు యొక్క ప్రక్కతల వైశాల్యము πrl. పై అంటే సుమారుగా పై విలువ 22/7గా తీసుకుంటాము, లేకపోతే 3.14 సుమారుగా తీసుకుంటాము. r అనగా వ్యాసార్థము అంటే రేడియస్, ఎల్ అనగా ఏటవాలు ఎత్తు అంటే స్లాంట్ హైట్. ఈ ఏటవాలు ఎత్తు మనం కనుగొనవలసి ఉంటుంది. ఏటవాలు ఎత్తుకు సూత్రము √r² + h². ఏటవాలు ఎత్తు కనుగొనటకు గాను మనకు వ్యాసార్థం మరియు ఎత్తు ఇవ్వబడుతుంది. వ్యాసార్థము ఎత్తులను తీసుకొని ఏటవాలు ఎత్తును కనుగొన్న తర్వాత ఈ శంకువు యొక్క ప్రక్కతల వైశాల్యం సూత్రము πrl రాసి అందులో